అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు కొటానా కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల దమ్ బిర్యానీని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్లోకి నీళ్ళను పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ నానేలోపు బిర్యానీలోకి రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కేజీ రొయ్యల్ని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మ చెక్కను వేసుకొని మసాలాలు మొత్తం రొయ్యలకు పట్టేంత విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 పావు కప్పు పెరుగు, వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు రైస్ను ఉడికించుకోవడానికి మరొక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని హోల్ బిర్యానీ సామాన్లన్నిటినీ వేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వాటర్ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అంతటినీ వేసి ఒకసారి బాగా కలుపుకొని 70 to 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొంచెం రైస్ని తీసుకొని ఇలా హాఫ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా గిన్నెని తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రొయ్యల్లోంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ సెపరేట్ అయ్యాక ముందుగా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్ బై లేయర్గా వేసుకుంటూ అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసి మిగిలిన రైస్ని కూడా లేయర్గా వేసుకొని అలాగే బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను వేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, చాలా చక్కగా దమ్ అయింది కదా. పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా గుమగుమలాడే రొయ్యల దమ్ బిర్యానీ రెడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.